వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో అసలు మనిషి ఆయుష్ ఎంత? సో 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే అసలు ఏం చేయాలి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. జనరల్గానే అసలు మనిషి ఆయుష్ ఎంత అండి? యాక్చువల్గా మనిషి ఫస్ట్ పర్పస్ ఉండాలి కదా, నేను బతకల్లా అని. చాలామంది 20-30 ఏళ్ళు చోటుకి బతుకు వేస్ట్ అనుకుంటూ ఉంటారు కదా, ఎందుకు 100 ఏళ్ళు బతకల్లా అనేది ప్రతి ఒక్కరికి అది పెద్ద మిస్టేక్. ఇది అబ్బా ఏం పర్పస్సే లేదు. ఎందుకంటే అన్నీ ఏదో పరిగెత్తూ ఉంటారు, 100 కోట్లు చేస్తూ ఉంటారు, ఇష్టం లేని పని చేస్తూ ఉంటారు, డబ్బులు వచ్చి పడతా ఉంటాయి, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు, ఆ పర్పస్లెస్గా ఉంటారు. అందుకే 100 ఏళ్ళు ఎందుకు బతకల్లా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వస్తూ ఉంది. కోర్స్ మనం బతకలంటే అది కాదు, బట్ ఆటో సజెషన్ ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళే, ఇంక ముద్రణైనా జీవితం 60 ఏళ్ళకి చాలు ఇంకా అని. మనిషి ఓకే, ఇప్పుడు మనం ముందు ఎట్లా బతుకుతో తెలియదు కానీ అట్లీస్ట్ మనం గత 100 ఏళ్ళుగా చూస్తే 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఈ లోపల నేను కర్నూలు జిల్లాలో క్లోజ్గా ఉండేవాళ్ళు చూసిన. 100 ఏళ్ళు మా ఫాదరు ఇంకా పొద్దున్నే పోయి చెట్లకు నీళ్ళు పడతాడు, మధ్యాహ్నం కొంచెం పట్టుకుంటాడు, సాయంత్రం పోయి గిక్కలకి అడ్డి తిప్పుతాడు, ఏదో చెప్తాడు ఆయన. వాళ్ళ అమ్మకి 85-90. ఇద్దరు మేడ్ ఫర్నిచర్ బాగుంటారు, పల్లెల్లోనే ఉంటారు. దానికి ఏంటి 100 ఏళ్ళు అనేది అందుకని చెప్పినారు. 100 ఏళ్ళు అంటే ఓకే, ఇంకా బోనస్ కూడా బతికినారు ముందు. ఆఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ డెత్స్ మొదలుకొని మనకి బర్త్ రేటు అవన్నీ ముందు ఎక్కువ చనిపోయేది, ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అవన్నీ తక్కువ ఎందుకునేది. ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు, 10 మంది కంటే 3 చనిపోయేవాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్, మాల్ న్యూట్రిషనా లేదో డెలివరీ ప్రాబ్లమ్సా ఇట్లంతా పోయేవాళ్ళు. కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పుడు తక్కువ ఉంది, 36 ఏళ్ళు ఉంది. యుద్ధాల్లో చనిపోయేవాళ్ళు, కరువు, ప్లేగులు, గెలరాలు వస్తే చచ్చిపోయేవాళ్ళు. సో ఇప్పుడు 60 ఏళ్ళు అంటే అమ్మ 60 ఏళ్ళు మాత్రలు వేసుకోకుండా బతికినాడంటే వాడు పెద్ద ఇదని కదా. సో 100 ఏళ్ళు ఈజీగా బతకాలంటే ఫస్ట్ వాడి చేతిలో లేదు, వాళ్ళ అమ్మ చేతిలో ఉంది. అదేంటి, వాళ్ళమ్మ ఆరోగ్యంగా ఉండి, వాళ్ళమ్మ హెల్తీగా ఉండి, న్యాచురల్ ఫుడ్ తిని, న్యాచురల్ హిమోగ్లోబిన్, న్యాచురల్ హెల్తీగా ఉండి బిడ్డని పెట్టి మంచిగా పాలు ఇచ్చి పెంచి నార్మల్ డెలివరీ చేస్తే వాడికి ఫస్ట్ ఛాన్స్ ఉంది 100 ఏళ్ళు బతికేదానికి. సో నెక్స్ట్ వాడికి బర్త్డేలు కాడి నుంచి మొదలుపెట్టి వాడికి వెల్లుడ్ చేసి కేకులు అవి చేతారము ఇంట్లో పెట్టేసి ఏసీలో పెట్టి చిన్నగా వాట్ ఈజ్ నాట్ న్యాచురల్ అది న్యాచురల్ స్టేజ్కి వచ్చేసాం మనం అందరూ కూడా. బర్త్డే కేక్ చేస్తే ఏముంటుంది, ఏమో రోజు చిప్స్ తింటే ఏమవుతుంది, కూల్ డ్రింక్ తాగితే అందరూ తాగుతుంటారు కదా, కాఫీలు ఏమవుతుంది, టూత్పేస్ట్ ఏమవుతుంది. సో ఏవి మనకు డ్యామేజ్ చేస్తాయో న్యాచురల్. మనమందరూ ఒక 70 ట్రిలియన్ సెల్స్ ఉంటే మన బాడీలో 500 ట్రిలియన్ బ్యాక్టీరియాతో బతుకుతా ఉంటాం. ఆ బ్యాక్టీరియా ఏమి మనం చచ్చిపోతే అవి చచ్చిపోతాయని వాడికి తెలుసు. దే ఆర్ సో ఇంటెలిజెంట్. అదే పెద్ద సైన్స్ ఇప్పుడు మొత్తం అంతా దాని మీద చేస్తాం రీసెర్చ్ అంతా. సో అవి మనం బతికించేదానికి కష్టపడి మనం వేసే చెత్తను కూడా మార్చి ఏదో చేసి డ్యామేజ్ తక్కువ చేసి మళ్ళీ ఉండే ఆర్గాన్స్ అన్ని దాన్ని రిపేర్ చేసుకొని ఇన్ని చేసి మనం బతికించాలని ట్రై చేస్తూ ఉన్నాయి. కానీ మనము ఎప్పుడు చచ్చిపోతామా అని ఉన్నాము, సైకలాజికల్గా ఫిజికల్గా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. సో ఈ ఫస్ట్ మనం చేసే పని పర్పస్, మనం చేసే పని మీద గౌరవము, నమ్మకుడు ఎక్కువ రోజులు బతక. నాకు ఎన్నేళ్ళైనా బతకాల, మా ఇంట్లో అందరూ చచ్చిపోయినా నాకు బతికి చాలా పనులు ఉన్నాయి, చేయాలనిపిస్తుంది నాకు బేసికలీ. సో మనము నేచర్ దగ్గరకుంటే అది పాసిబుల్. మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, నేనేం ఎక్స్పెక్ట్ చేయలే, ఇక్కడ నా యూట్యూబ్లో లేదు. నేను 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 ఎన్ని వ్యూస్ పోతాయి మీ బాధ, అది నా బాధే కాదు అది. సో మన రాగి తాగి అసిడిటీ పోయింది, లిగమెంట్ టేర్స్ అన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే పోయినాయి. మహానుభావులు డాక్టర్లు అందరూ మనకు అద్భుతంగా అడ్వర్టైజ్ ఇచ్చినారు. నాకుండే సిరింగోమీలియా, లిగమెంట్ టేర్లు, పల్మనరీ ఎంబాలిజము, భయంకరమైన ప్రాబ్లమ్స్ అన్నీ నేచర్ దగ్గర ఉండిపోయినాయి. అవసరమైనప్పుడు సడన్గా అవసరమైతే మెడికల్ ఎయిడ్ తీసుకున్నాయి 30 ఏళ్లలో. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉండము, దేశీ ఆవులు ఉన్నాయి, మంచిగా మా ఫుడ్ తింటూ ఉండము, హెల్తీగా ఉండము. పొద్దున్న నుంచి ఏం తినలా, ఫుల్గా ఇది మూడో ఛానల్ వచ్చినాం, అయినా హెల్తీగానే ఉండము. ఇప్పుడు రాత్రి సో రేపు పొద్దున్న 25 మంది ప్రకృతిలో బుక్ చేసుకున్నారు, వచ్చినారు. వాళ్ళందరూ కొండలు ఎక్కిస్తూ ఉంటారు. మళ్ళీ 5వ తేదీ యుగాండాకు పోతాడు, అక్కడ వ్యవసాయం మొదలు పెట్టాం. సో ఇన్ని పనులు చేయగలుగుతా ఉంటే నేచర్ ఎంత ఫ్రెండ్లీగా అతను, నా స్ట్రెంగ్త్ అదే. సో గెట్ కనెక్టెడ్ టు నేచర్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వేం చేయాలా, ఎట్ని స్ట్రెంగ్త్ వచ్చేది, నువ్వు పరిగెత్తాలన్నా, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా, ఎవరితో ఫ్రెండ్షిప్లో ఉండాలా, జాగ్రత్తగా ఎట్లా ఉండాలా. సో ఎంత ఇంటెలిజెంట్గానో కొన్నిసార్లు మనకు డ్యామేజ్ జరుగుతుంది ఎవరితోనో. ఇప్పుడు చాలామంది మనం బెస్ట్ అనుకొని ఫ్రెండ్షిప్ చేస్తాము, ఏదో మోసం చేసి ఉంటాడు ఒకటి, రెండోది ఫెయిల్ కూడా అయింటాడు. సో ఆ ఫెయిల్ అయ్యేదానికి మన అసెస్మెంట్ కరెక్టా రాంగా, లేదు వాడి ఎఫిషియన్సీ తక్కువ అనేది ఒకటి క్వశ్చన్ చేసుకోవచ్చు. సో ఆఫ్ లేట్ మనము గ్రో అయ్యే కొద్దికి అది తగ్గి 10 అటెంప్ట్స్ చేస్తే 1-2 ఫెయిల్ అయితే ఓకే, 10లో 9 ఫెయిల్ అయితే ఆ సిచ్యుయేషన్ నుంచి
బయటపడి మన జర్నీ స్టార్ట్ అవుతా అంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా క్లోజ్ మా బావమరుదులతో వీళ్ళతో చేద్దాము, ఇది చేద్దాము, చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు చేద్దాము అనుకునేది కాదు. ఎఫిషియెంట్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎఫిషియెంట్ పీపుల్తో బిజినెస్ చేయాలి, ఎఫిషియెంట్ పీపుల్తో కాన్వర్జేషన్ చేయాలి, ఎఫిషియెంట్ పీపుల్తో కలిసి వాకింగ్ చేయాలా, జర్నీ చేయాలా, డిస్కషన్ చేయాలా. అట్లా లైక్ మైండెడ్ పీపుల్, గుడ్ థాట్స్ ఇట్లా ఉండడంతో మనకు చాలా తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తారు, చాలా విషయాలు అవునా నిజమా అని మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రాబబ్లీ 100 తీసుకుంటే 1-2 చేసి చూస్తారు. ఆ చేసినప్పుడు డెఫినెట్ రిజల్ట్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ పొందినారో దాన్ని వదిలిపెట్టే ఎవరు. ఇప్పుడు రాగిజావతో అసిడిటీ పోతే వారం రోజుల తర్వాత వాడు ఎందుకు రాగిజావ వదిలిపెడతాడు? మందులు వాడేది వదిలిపెట్టేలా అని వాడతారు. ఎవరైనా కానీ మందు ఆపేది ఎందుకు? దాని సైడ్ ఎఫెక్ట్స్ మంచిది కాదు, డబ్బులు ఎక్స్పెన్సివ్, ఎందుకు తినాలా అనే క్వశ్చన్తో వేసుకుంటూ ఉంటాడు మందులు. ఎవరేమి ఇష్టంగా ఏమి వేసుకోరు మందులేమి, ఎప్పుడెప్పుడు వదిలేద్దామని ఉంటారు. సో వదిలేదానికి ఆల్టర్నేటివ్ కనబడాలి కదా. ఇప్పుడు షుగర్ వచ్చినట్టుగా మిల్లెట్స్ తింటే వాడికి గీకింగ్లో చిన్నగా స్లోగా సస్టైనిటీస్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి అని హుషారుగా ఉంటాడు, తినాలనిపించదు ఎక్కువగా, ఇవన్నీ బరువు తగ్గుతాడు, అలర్ట్గా ఉంటాడు, నిద్ర బాగుపడి అన్నీ జరుగుతాయి. అరే అవునా, అరే నేను ఎంత ఈజీగా వచ్చిందా నాకు మిల్లెట్స్ షిఫ్ట్ అయిన దానికి అని వాడు ఎక్స్పీరియన్స్ పొందుతాడు. ఇప్పుడు మనం ఎంత అరిచేర్చి గీ పెట్టి చెప్పినా బాగుంది అనుకుంటాడు, కానీ ఎంతమంది చేస్తారు 100 మందిలో? తెలివైనోడు ఏంటి, వినడము, అర్థం చేసుకోవడము, ఆచరించడం ఒకటేసారి జరుగుతాయి. యావరేజ్గా ఉండేవాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు, ఆచరించాలంటే ఫెయిల్ అవుతాడు. టూ ఇంటెలిజెంట్ అటు ఏదో సినిమాలో అటు టూ ఇంటెలిజెంట్ ఏమంటాడు, ఇవన్నీ ఆడైతాయిలే, ఇన్ని మందులు పనిచేయింది, ఇంత ఆపరేషన్లు పనిచేయింది, రాగిజావతో పోతుందా, కాల్షియంతో పోతుందా, ఎండలో పోతే D3 వస్తుందా అనుకుంటాడు. వాళ్ళకేం చేయలేము. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు వచ్చి మంచిని చెడ్డను కలబోసి రంగరించి వ్యక్తి జనాలు మేము తోస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఏది ట్రూత్ అది ట్రై చేసేట్లుగా ఉందా లేదా. ట్రూత్ అయినా ఇప్పుడు ట్రూత్ అయినా ట్రై చేసేట్లు ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు ఎసిడిటీ రాగిజావ తాగితే తగ్గిపోతుందని, కానీ డాక్టర్లు దాన్ని ఒప్పుకోరుగా. అందుకే చెప్తాను, డాక్టర్లకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, డాక్టర్ ఎక్స్పీరియన్స్ మనకెందుకు? ఇప్పుడు రాగిజావ కొత్తదేం కాదు. కర్ణాటక స్టేట్ మొత్తం 5-6 కోట్ల మంది రాగి ముద్ద, రాగిజావ, రాగి పూనగాలు అన్ని రాగిలే తింటా ఉంటారు. అదే ఇట్ ఈస్ ఎ ప్రూవన్ ప్రోడక్ట్. వారం రోజులు పొద్దున్నే రాగి పిండి నీళ్ళలో వేసి కలిపేసి లిక్విడ్ని వేడి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగిజావ రెడీ అవుతుంది. చల్లగా చేసుకొని గుట్టక్కని తాగేసి 3 గ్లాసులు వారము. మీకేం అట్లా ఎక్స్పీరియన్స్ అయినోడు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కాబట్టినే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు సంబంధమే లేదు. నాకు 30 అసిడిటీ పోయింది కదా, నాకు లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యి 3+ ఎరోషన్స్ అని నాకు రిపోర్ట్ ఉంది, రికార్డు ఉంది నా దగ్గర. అంటే లోపల డ్యామేజ్ అయినాయి, పుళ్ళు పడినాయి. మనకి ఎట్టయితే పడినప్పుడు చర్మం గీసుకొని పోతుందో అట్లా లోపల ఉన్నాయి కాబట్టి మంట, నొప్పి, బాధ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ పోయి ఎంత పోయి ఇప్పుడు ఉపవాసం every 2 hours తింటానే ఉండాలన్నారు డాక్టర్లు. మరి ఏ బుక్లో రాగిజావ తాగితే మ్యూకస్ మెంబ్రెయిన్ వీడియో లేదు కదా. అవును, ఇప్పుడు బుక్లో ఉందే పాటించాలనేది రూల్. అసలు ఇప్పుడు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, డాక్టర్ ఇచ్చిన టాబ్లెటే వేసుకోవాలి. అట్లని తడిబట్టితో తుడుచుకొని ఇంట్లో ఉన్నామా అంటే అది ప్రోటోకాల్లో లేదు, అట్లా కాదు, అసలు అది వైద్యం కాదు అంటారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది తప్పని అనలేము, మీరు చెప్పేది తప్పని అనలేము, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు డాక్టర్లకు అందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్లో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. అంటే జబ్బు రాకుండా ఏం చేయాలా, లైఫ్ స్టైల్, యోగా, ప్రాణాయామ, పొద్దున వెళ్ళా, రాత్రి అడిగి పడుకోవాలా, నువ్వు ఫ్రెష్గా గాలి వచ్చే దగ్గర ఉండాలా, ఆన్లైన్ వాటర్ తాగాల, నది నీళ్ళు వేడి చేసుకొని తాగాల, ఆర్గానిక్ ఫుడ్ తినాలా, ఇవన్నీ చెప్తారు కదా. చెప్పే టైం ఉందో లేదో నాకు డాక్టర్లు తెలియదు, వినే ఓపిక ఉండే జనాలు ఉండాలి నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అటు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది, సొసైటీకి ఉంది, ఇంట్లో పెద్దలకి ఉంది, టీచర్లకు ఉంది. అవును, మీలాంటి పెద్దలు, మీలాంటి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఇలా మిల్లెట్స్ గురించి చెప్పినా లేదా రకరకాల డైట్ల గురించి చెప్పినా వితౌట్ సైంటిఫిక్ రీజన్ హౌ షుడ్ దే ఆర్ టెల్లింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు సైంటిఫిక్ రీజనే కదా, హై ఫైబర్ ఉండేది సైంటిఫిక్ రీజనే. కూరల్లో, సామాన్లో హై ఫైబర్ తినేది చాలా మంచిది అని బాగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన అమెరికా చెప్తా ఉంది. దాని ఫైబర్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మన ఫుడ్లోనే ఫైబర్ ఉంటే దాన్నే ఎంజాయ్ చేస్తా, దాన్ని బిసిబెడ బాత్తో ఉప్మా, పొంగల్ చేసుకొని జల్సాగా తినేసి ఫైబర్ ఫుడ్ తినొచ్చు కదా. సపరేట్గా ఫైబర్ ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలా, సపరేట్గా కుర్కుమిన్ ఎందుకు వేసుకోవాలా, పసుపు తింటా ఉంటే సరిపోయి కదా, క్యాన్సర్ రాకుండా ఉంటుంది కదా. సో అట్లా మన లైఫ్ స్టైల్లోనే మిరియాలు, జీలకర్ర, అవి అన్నీ వేసుకొని యాలకలు గిలకలు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ సర్కేడియన్ మెథడ్ ఫాలో అయ్యి పొద్దున్నే లేచి సాయంత్రం మళ్ళీ పడుకొని
బాగా యాక్టివ్గా ఉండి అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక సహాయం చేసి నువ్వు కూడా హ్యాపీగా ఉండి అందరితో కలిసి ఉండి అట్లుంటే అందరూ సైకలాజికల్గా ఫిజికల్గా బాగుంటారు అనేది ప్రూవన్ కదా. దానికి ఏం బుక్కుల్లో చదివి ఇంత పెద్ద బుక్ చదివి అర్థం చేసుకొని నువ్వు అందరికీ హెల్ప్ చేస్తే బాగుంటావు సైకలాజికల్ అనేది ఎందుకు. నువ్వు హెల్ప్ చేయి, నీకు ₹10 రూపాయి నువ్వు ఎవరో పోతా ఉంటారు ఒక ఆమె ఎందుకంటే మీ కుక్క అరుస్తూ ఉంది, దానికి ఎత్తుకుపోయి అంత భోజనం పెట్టు. ఎండాకాలం ఉంది, ఎక్కువ వేసవికాలం ఉంది, పక్షులకి ఒక చిన్నగా ఇరిగిపోయింది ఫ్రీగా తీసుకొచ్చి అంత మట్టి డొప్పిలో నీళ్లు పోసి పెట్టు. వాటికేం ఖర్చు కాదు కదా, నీకు సంతోషం రావాలా నేను చేసేది కాదు, అరే అవి కూడా ఉన్నాయి అని చేద్దామని ఫీలింగ్ ఉంటే నువ్వు చేయకపోయినా పర్వాలే. అది నాకు హ్యాపీనెస్ కోసం సిగరెట్ తాగితే మందు తాగితే చెట్టు నేను ఏదో జనాలకి మంచి చేసి నేను హ్యాపీగా ఉండాలంటే అది కుదరదు. అందుకే జనాలందరూ ఇప్పుడు పోయేసి ఓల్డేజ్ వెళ్ళి ఫోటోలు వేసుకుంటూ ఉంటారు, పేపర్లో వచ్చేది. అవును సార్, నాకు కూడా చాలాసార్లు అడగాలనిపించింది. ఇప్పుడు ఏదో చిన్న దానం చేస్తారు, దానం తీసుకునే వాళ్ళు నిజంగా ఎంత బాధలో ఉండో తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితి బాగాలేక దానం తీసుకుంటారు. దానాన్ని నువ్వు ఇచ్చిన బిస్కెట్ను, నువ్వు ఇచ్చిన వాటర్ బాటిల్ను నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పెట్టుకొని నీ పబ్లిసిటీ కోసం వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నావు? అందుకే హ్యాపీగా లేరు వీళ్ళు. ఇంత దానం చేసేవాళ్ళు ఇంత చేసేవాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అదే గుప్త దానం చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. పొద్దున్నే 4 గంటలకు పోయేసి చలి కొనుక్కొని ఉంటారు. వాళ్ళకు 100 బెడ్షీట్ తీసుకుపోయి మా ఫ్రెండ్ ఆయన భార్య ఎదురు పోయేసి వాళ్ళ బర్త్డే రోజు పోయి అందరు కప్పేసి వచ్చేస్తారు, అంతే ఫినిష్. నాకు సో హ్యాపీ. చాలా మంది చేసేవాళ్ళు ఫ్యాన్లకి అంతా వాళ్ళ తాత పేరు అవ్వ పేరు అన్నీ రాసి కరెంట్ పోతే అందరూ చూసి చదివితే బాగుండు అనుకునేంత మీన్ ఉండేటప్పుడు వాళ్ళకి ఎట్లా హ్యాపీగా ఉంటారు. అందుకే ఇన్ని పనులు చేసినా ఇన్ని పుణ్యకారాలు చేసేట్టు వాళ్ళు అనుకున్నా హ్యాపీగా లేరు. హ్యాపీనెస్ అట్లా రాదు, అంతే ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో అది ఎస్, ఏదైనా కానీ లైఫ్ అనేది సింపుల్గా ఉండాలి, నేచర్తో ఉండాలి. నేచర్తోని కనెక్ట్ అయ్యి మనం జీవిస్తే కనుక ఏ బాధరాబందీ లేకుండా 100 ఏళ్ళు హాయిగా బ్రతకొచ్చు. 100 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. బట్ అదే బేసికలీ మనం చిన్నప్పుడు ఎంత అబ్యూజ్ చేసినామో మందులతో వీటితో వాటితో అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మొక్కప్పుడే చాలా డ్యామేజ్ అయిపోతే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. చిన్నప్పుడు పెంచేది మనం మంచిగా ఫుడ్ పెట్టి బాగా నేచర్ దగ్గర ఉండి బాగా స్పోర్ట్స్ ఆడిపించి ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫిన్లాండ్ యూరోప్లో అంతా చాలా 80-90 జపాన్లో అంతా 90 చాలామంది ఉంటారు కదా. వాళ్ళు అబ్యూజ్ చేయరు, వాళ్ళు నేచర్ అంటే నేచర్ను ప్రొటెక్ట్ చేయరు, ప్లాస్టిక్ వాడరు, ఏ భూమి నాశనం చేయడు చేయరు, ఇట్లాంటివన్నీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి నేచర్ తనలో కలుపుకొని ఓకే నువ్వు కూడా నాలో భాగం రా అని చెప్తా ఉంది. మనము మనుషులు మనం వేరే, నేచర్ వేరే, క్లీన్లీనెస్ మన ఇల్లు వేరే, ఇల్లు వరకే, రోడ్డు వేరే. పొల్యూషన్ మన ఇంట్లో పెట్టుకొని ఇది మంచి ఆక్సిజన్ ఇస్తుంది అంటాడు. ఒరే నీకు ఆక్సిజన్ నీ చెట్టు ఇచ్చేది, నీ మొక్క ఇచ్చేది అంతా. నువ్వు మొత్తము 100,000 బస్సులు వాడేసి మొత్తం అంతా పొగేసి పెట్టేసి మొత్తం చెట్లన్నీ కొట్టేసి సిటీని 100 కిలోమీటర్లు ఎక్స్పాండ్ చేసి అక్కడ చెట్లు లేకుండా చేసి నీ ఒక్క మొక్క పెడితే ఏమవుతుంది? అందుకే సర్వజన సుఖినో భవంతు అంటే అందరూ బాగుంటారు రోజులు దాంట్లో నువ్వు బాగుంటావు, నీ ఆలోచనలు బాగుంటే దాంట్లో నువ్వు ఉంటావు. నువ్వు చేసే పనులకు నీకు రెస్పెక్ట్ ఉంటే మళ్ళీ ఎవరిదన్నా రెస్పెక్ట్ చేయొచ్చు, ఎవరన్నా రెస్పెక్ట్ ఇచ్చేదని నీకు సంబంధమే లేదు. నీవు ఫస్ట్ నీ చేసే పని నీకు రెస్పెక్ట్ ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. అందరూ అది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సార్, నిజంగా సింపుల్ లివింగ్ అనేది చాలా మంచిది. నేచర్తో కనెక్ట్ అయ్యి జీవించాలి. ప్రతిదానికి మందులు వాడాల్సిన పని లేదు, న్యాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి. సో ఈ విధంగా బ్రతకాలి, నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలని కోరుకుందాం సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ తినని వాళ్ళు అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల వచ్చేటువంటి గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీ, గుండెల్లో మంట, ఇలాంటివన్నీ బోల్డ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ని అవాయిడ్ చేయలేరు, అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి, ఇలాంటి గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్. యూజువల్గానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటున్నాము, ఎసిడిటీ అంటున్నాము, మంట అంటున్నాము, ఇవన్నిటికి సంబంధించి బోల్డ్ అన్ని రీజన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ మీరు ఏం చెప్తారు, ఎందువల్ల వస్తాయి ఇవన్నీ? ప్రథమంగా ఆహారం. గ్రామాల్లో ఇప్పటికీ కూడా పులుపు, కారం, మసాలా బాగా ఎక్కువ వాడుతుంటారు. కొంతమంది పచ్చిమిరపకాయ పచ్చిదే అలా కొరుకుని తినేస్తారు. తర్వాత మాంసాహారం, చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ గ్రామాల్లో వండితే అది తింటే కళ్ళంటే నీళ్లు గారుతాయి, నాలుక మండిపోతూ ఉంటుంది. మరి మాంసాహారం అంటే అంత ఘాటుగా ఉంటే కానీ రుచిగా ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలు. ఇంకా మనకు ఆహారంకి వస్తే ఇవాళ పట్టణాలు పల్లెల్లో అన్ని చోట్ల కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది.
నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బర్గర్లు, ఇక వీటితో పాటు చాట్. ఎక్కడ చూసినా పానీపూరియే. పానీపూరి ఉత్తరాది నుంచి వచ్చిన పానీపూరి దక్షిణాది రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, టౌన్లో, పట్టణాల్లో, పల్లెటూళ్ళు ఎక్కడ చూసినా పానీపూరి. కనుక మనం తీసుకునే ఆహారము, అదే కాకుండా వేళలు కూడా ముఖ్యం. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మిడ్ నైట్ బిర్యానీ తింటే ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుందా? గ్యాస్ ట్రబుల్ రాదా? బిర్యానీ కూడా ఉంది కదా. మనం ఈ గ్యాస్ ట్రబుల్, అసిడిటీ రాకుండా ఉండాలంటే ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో టిఫిన్ చేయాలి. 12-1 గంట మధ్యలో భోజనం. సాయంత్రం 4 గంటలకి కొద్ది అల్పాహారం, పండ్లో, మజ్జిగో, బిస్కెట్లో అలాంటిది. రాత్రి 8-9 గంటల మధ్యలో భోజనం. వేళకు భోజనము చేయకపోవటం వల్ల, అంటే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వాళ్ళకుండే పని భారము, పని ఒత్తిడి వల్ల సమయానికి తీసుకోలేరు. అందువల్ల ఆహార అలవాట్లకు ఈ గ్యాస్ ట్రబుల్కి, అసిడిటీకి అవినాభావ సంబంధం ఉంది. ఇంకొకటి, ఈ రోజున మానసిక ఒత్తిడి. విద్యార్థులకు, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మొదలవుతుంది టెన్షన్. ఓ పక్క జేఈఈ పరీక్ష పాస్ అవ్వాలి, వాళ్ళకి ఇంజనీరింగ్లో ఐఐటీలో సీటు, మరోపక్క నీట్ పరీక్ష, ఎంబీబీఎస్ సీటు. ఈ లక్ష్యాలు పెట్టుకుని మరి కార్పొరేట్ కళాశాలలో ఒత్తిడి గురవటం వల్ల చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి వల్ల అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తూ ఉంది. ఇక వీటికి తోడు మన అలవాట్లు, ధూమపానం, బీడి, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకెళ్ళి, కారాకెళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, పుండు, పేగుపోతూ వస్తూ ఉంటాయి. అయితే ఈ ధూమపానం అలవాటుని శాశ్వతంగా మానడానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు. ఈ ట్యాబ్లెట్ పేరుని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడొచ్చు. ఈ బూప్రాన్ 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఆ ధూమపానం పట్ల వ్యామోహం పోతుంది. మనం సిగరెట్లు మానకుండా, ఈ పొగాకు ఉత్పత్తులు మానకుండా ఎన్ని టన్నులు, లారీల మందులు వాడినా ప్రయోజనం ఉండదు. కొంతమంది బేరం పెడతారు, 1-2 కాలుస్తానండి, ఏకంగా 1 పెట్టి 2 పెట్టెలు కాల్చి అస్సలు లేకుండా ఎట్టా 1-2 పర్మిషన్ ఇమ్మని డాక్టర్ని అడుగుతారు. విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటే 1-2 కాల్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఇదే కాకుండా మద్యపానం, బీరు, విస్కీ, కళ్ళు, సారా, ఇలాంటి మద్యపానం వల్ల కూడా పేగుపూత రావటం అనేది జరుగుతుంది. ఇక మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు, మెడ నొప్పికి, ఏ నొప్పి వచ్చినా మెడికల్ షాప్కి వెళ్ళటం, నొప్పి ట్యాబ్లెట్లు తెచ్చి వాడుకోవటం. ఆ నొప్పి ట్యాబ్లెట్ల వల్ల కూడా పేగుపూత, పేగురాపిడి, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తాయి. అందువల్ల ఈ రోజున అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ చాలా ఎక్కువ వస్తుంది. దానివల్ల తేపులు వస్తుంటాయి, ఛాతీలో మంట ఉంటుంది, అన్నవాహిక, జీర్ణాశయం కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. ఆ కవాటం లూజ్ అయిపోవటం వల్ల ఛాతీలోకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చి మంటుండి అది హార్ట్ అటాక్ని తలపిస్తూ ఉంటుంది. దీన్ని గెర్డ్ అంటారు, GERD అంటారు. దీన్ని పేగుపూత, గ్యాస్ ట్రబుల్, అల్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక లైట్ అమర్చిన సన్నటి ట్యూబ్ని నోటి ద్వారా లోపలికి ప్రవేశపెడితే మనకు తెలుస్తుంది. దాన్ని గ్యాస్ట్రోస్కోపీ పరికరం అంటారు. దాని ద్వారా నిర్ధారణ చేయొచ్చు. చేసిన తర్వాత మన అలవాట్లు, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వేళపట్లు తినాలి, మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ధూమపానము, మద్యపానంకు దూరంగా ఉండాలి, వేళ ప్రకారం తినాలి. తింటూ ఒక అల్లోపతి మందు లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ మందు ఈ గ్యాస్ ట్రబుల్, అసిడిటీని, ఛాతీలో మంట ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి బాగా ఉపయోగపడతాం. దీంట్లో దీని పేరు
ఎస్గేర్ 40, ESGEAR 40. ఇది అలోపతి మందే, ఇంగ్లీష్ మందే. దీన్ని పరగడుపున ప్రతిరోజు కనీసం ఒక 28 రోజులు వాడాలి. ఇంకా తీవ్రంగా ఉన్నవాళ్ళు ఒక ప్యాకెట్లో 28 ట్యాబ్లెట్లు ఉంటాయి, 3 నెలలు వాడవలసి ఉంటుంది. ఎస్గేర్ వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే దీర్ఘకాలికంగా నయము కాని గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, పేగుపూత ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది నూతనంగా మార్కెట్లోకి వచ్చింది. మందుల షాపులో అంత సులభంగా లభించకపోవచ్చు. అమెజాన్లో దీన్ని ఆర్డర్ పెట్టచ్చు. లేదా కంపెనీ, ఇది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళ వెబ్సైటు www.leehealthdomain.com. దీంతోపాటు మరొక 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి. 7702122599, 770221222599. మరొక ఫోన్ నంబరు 9502897374, 9502897374. ఈ మందులు దొరికే వెబ్సైటు, అమెజాను నంబర్లు కూడా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వివరాలతో పాటు పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పోవటానికి ఒక ట్యాబ్లెట్ అని చెప్పాను కదా, బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు, సన్ ఫార్మా కంపెనీ. అది కూడా దాని పేరు మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. ఆ విధంగా ఎన్నో మందులు వాడాం, మా గ్యాస్ ట్రబుల్కి శాశ్వతంగా పరిష్కారం కాలేదు అనేవాళ్ళు ఈ మందు వాడి ఎప్పటికీ మళ్ళీ తిరిగి అసిడిటీ, గ్యాస్ ట్రబులు, ఛాతీలో మంట, పుల్లటి తేపులు రాకుండా నివారించుకోవచ్చు. అందరూ వాడొచ్చా డాక్టర్? అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలా, కన్సల్టేషన్ అది తీసుకోవాల్సిన అవసరం ఉందండి? దీనికి ఇది చాలా సురక్షితమైన మందు. దీనికి మళ్ళీ లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఇది అసిడిటీని తగ్గించే మందు కనుక మీ అంతటికి మీరే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఏమాత్రం లేదు. సో డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగా పరగడుపున రోజు ఒకటి. ఈ ప్యాకెట్లో 28 ఉంటాయి. ఓ నెల వాడండి, తగ్గల 2-3 నెలలు వాడండి, 3 నెలలతో పూర్తిగా నయమైపోతుంది. ఇది చాలా మందులు వాడి ఉంటారు ఇప్పటి వరకు, కానీ అవి వాడినా కూడా సమస్యకి పరిష్కారం లభించకపోతే ఎస్గేర్ 40 వాడండి. దీని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఈ మందుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవు. ఇది చాలా సురక్షితమైన మందు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే పరగడుపును వేసుకోవాలి. సో దీంతో పాటుగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి? దీంతో పాటు ఇతర మందులు ఏమైనా షుగరు, బీపీ, గుండె జబ్బులు వాడే మందులు ఉంటే వాడచ్చు. ఇది వేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట పాటు ఏమి తినకూడదు, తాగకూడదు. ఈవెన్ టీ, కాఫీలు కూడా కాదు. ఇంకా కొంతమంది టీ, కాఫీలు గంటకి టీ, కాఫీలు తాగుతారు. రోజుకి 2 కప్పుల కాఫీ కానీ 2 కప్పుల టీ కానీ మనకి ఎటువంటి సమస్య ఉండదు. గంటకి కాఫీలు, టీలు తాగితే అసిడిటీ ఉంటుంది, మందులు పనిచేయవు. కొంతమంది వ్యాపారస్తులు, కస్టమర్లు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి కాఫీ, టీ, మీరు తాగాల్సిన అవసరం లేదు. మీరు మంచినీళ్ళు తాగండి, వచ్చిన గెస్ట్కి, అతిథులకి, అక్కడే కస్టమర్లకు కాఫీ, టీ ఇవ్వచ్చు. కనుక కాఫీ, టీ పరిమితంగా రోజుకు 2 కప్పులు మాత్రమే తాగాలి. సో మార్కెట్లో ఇమ్మీడియట్గా పౌడర్ని నీళ్ళలో కలుపుకొని తాగండి, గ్యాస్ రిలీవ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ ఏవో యాడ్స్ అనేవి చూస్తుంటారు కదా, అవన్నీ వాడాల్సిన అవసరం లేదు. అవన్నీ వ్యాపార ప్రకటనలు, అవి తాత్కాలిక ఉపశమనమే. మనకు కావాల్సింది శాశ్వతముగా, పర్మనెంట్గా, మళ్ళీ రాకుండా ఉండే పరిష్కార మార్గం. ఇది వాడితే మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు, అసిడిటీ అనేది పరార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. సో లీ హెల్త్ ప్రోడక్ట్ ఇది డిస్క్రిప్షన్ అనేది డాక్టర్ గారు ఇచ్చినటువంటి వీడియో కింద కనిపిస్తుంది. దీంతో పాటుగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే లీ హెల్త్ డొమైన్ వెబ్సైట్లో చూడొచ్చు. ఆన్లైన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ. నమస్తే సార్, ఎలా ఉన్నారు?
సరే ఈ లాంగ్ టర్మ్ అందరూ గ్యాస్ వచ్చిందన్న వెంటనే గ్యాస్ టాబ్లెట్ వేసేసుకుంటారు. బట్ ఈ లాంగ్ టర్మ్ కనుక ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది? జనరల్గా గ్యాస్ టాబ్లెట్ అండి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మనకి ఫార్మసీలో దొరికేస్తుంది. ఈవెన్ మీరు వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్ళినా కూడా గ్యాస్ టాబ్లెట్స్కి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, డోలో టాబ్లెట్ లాగా అన్నమాట. ఇప్పుడు మనము సెన్సెస్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది అంటే డోలో అంటే పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత అబ్యూజ్ అవుతుందో అంటే ఎలా వాడుతున్నామో మన గ్యాస్ టాబ్లెట్స్ కూడా అలాగే వాడేస్తున్నారు అనమాట. సో బాగా అబ్యూజ్ అవుతున్న టాబ్లెట్స్, అన్నెసెసరీ యూజ్ చేస్తున్న టాబ్లెట్స్ అనమాట ఇవి. సో ఈ యాంటాసిడ్స్ అంటాం యాక్చువల్గా వీటిని, లేకపోతే ప్రజోల్ టాబ్లెట్స్ అని చెప్తారు. గ్యాస్ టాబ్లెట్స్ జనరల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే పడగడుపునే ఏమీ తినకుండా వేసుకునే టాబ్లెట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో మనకున్న చాలా తక్కువ టాబ్లెట్లు ఇది ఒకటి, పడగడుపున ఏమి తినకుండా వేసుకునే టాబ్లెట్. అందరి వాడికి అర్థం కావాలంటే యాక్చువల్గా ఇది ఏం పని చేస్తుంది అని మనకు తెలుసుకుంటే లాంగ్ టర్మ్గా వాడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుందో తెలుస్తుంది యాక్చువల్గా. సో ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటేనండి, మనం టాబ్లెట్ తీసుకున్న తర్వాత పడగడుపుతో తీసుకుంటాము. అది కూడా ఎందుకంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. తిన్న తర్వాత పనిచేయదు ఈ టాబ్లెట్. ఇది వెళ్ళి మన లోపల యాసిడ్ని సిక్రీట్ అవ్వకుండా ఆపుతుంది. సో ఒక టాబ్లెట్తో మనం ఆ రోజు యాసిడ్ అంతా ఆపడం కుదరదు అనమాట. సో ఈ రోజు టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే 3 days వరుసగా వేసుకుంటే మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ కాబట్టి ఒకేసారి ఆపడం కుదరదు కాబట్టి ఇది యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అసలు మనకి స్టమక్ లో ఎందుకు ఉండాలి యాసిడ్? యాక్చువల్లీ డైజెషన్ ప్రాసెస్ కోసం కదా. మన ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే మన స్టమక్ యొక్క కంపార్ట్మెంట్ యాసిడ్ లెవెల్లో ఉండాలి. ఆ యాసిడ్ లెవెల్ ఎక్కువైపోయింది అనుకోండి మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అలాగని చెప్పి మన యాసిడ్ లెవెల్స్ నే తగ్గించేసాం అనుకోండి, యాసిడ్ ఉండదు కాబట్టి మీకు డైజెషన్ అవ్వదు. సో ఇదే కాన్సెప్ట్ అన్నమాట. మీకు కంప్లైంట్ ఉన్నప్పుడు మనం గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటాము, కంప్లైంట్ తగ్గించుకుంటాము, కానీ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించడం కుదరదు. సపోజ్ నేను టాబ్లెట్స్ వరుసగా ఒక 3 years వరుసగా వేసేసుకున్నానండి, కంటిన్యూస్ గా వేస్తున్నాను. వేస్తే ఏమవుతుంది, మీకు బాగానే వస్తుంది, రిలీఫ్ బాగానే ఉంటుంది, కానీ లోపల ఏమవుతుంది అంటే యాసిడ్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. డౌన్ అయిపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాము ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది కదా అని ఒక కంపెనీతో మొదలుపెట్టి మొత్తం మార్కెట్ లో ఉన్న అన్ని టాబ్లెట్స్ వాడేస్తాం యాక్చువల్గా. ఇది చాలా అది అందరూ చేసే తప్ప. టాబ్లెట్ తగ్గట్లేదు కదా, టాబ్లెట్ తగ్గట్లేదు ఇంకొక డాక్టర్ ఒక 4-5 ఎండోస్కోపీలు చేసుకుంటా వెళ్ళిపోతుంటాం యాక్చువల్గా. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఇండైజెషన్ ప్రాబ్లం, ఎందుకంటే యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, మనమే తగ్గించేస్తున్నాము. అలా కాకుండా మనం ఏంటంటే ఇవి అన్ని 1 week 10 days అండి మాక్సిమం టాబ్లెట్స్. ఈ 1 week 10 days వాడుకున్న తర్వాత మనము డైట్ అడ్జస్ట్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనకి లైఫ్ లాంగ్ యాక్చువల్లీ. సో అవి చేసుకుంటూ అయినా కూడా మధ్య మధ్యలో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనం ఎస్జిటి ట్రీట్మెంట్ వాడుకోవచ్చు. అది కూడా మాక్సిమం మేము ప్రిస్క్రైబ్ చేసేది అంటే 1 week to 10 days. తర్వాత ఒకవేళ సపోజ్ అప్పటికి తగ్గలేదంటే అర్థం ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే ఎస్జిటి అనేది మన లైఫ్ స్టైల్ యొక్క సైడ్ ఎఫెక్ట్, మన యొక్క హరిబరి లైఫ్ కి సైడ్ ఎఫెక్ట్. అవి తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఇదేమి టాబ్లెట్స్ తో తగ్గే జబ్బు కాదు యాక్చువల్లీ. టాబ్లెట్స్ తో మనకి రిలీఫ్ వస్తుంది అంతే. లేదండి నేను వాడతాను అయినా సరే నేను ఎక్కువ రోజులు ఈ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించే టాబ్లెట్ నేను వాడతాను అన్నారు అనుకోండి, మన స్టమక్ లోపల ఉన్న వాల్యూస్ మారిపోతాయి అన్నమాట. ఒక లేయరు ఇంకొక లేయర్ కింద మారుతుంది. మన బాడీలో ఎప్పుడైనా సరే అక్కడ ఆల్రెడీ ఉండాల్సిన ఒక లేయరు ఇంకొక లేయర్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజ్ అని చెప్తాం. సో ఒక పేషెంట్ కనుక మార్నింగ్ ఈవినింగ్ గ్యాస్ టాబ్లెట్స్, పడగడుపున వాడే టాబ్లెట్స్ కంటిన్యూస్ గా 3 years కనుక వాడితే 1000 మందిని మనం తీసుకుంటే ఒకరికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రిపోర్ట్స్ లో ఉన్నాయి. బట్ జనరల్ గా మనము చూడం యాక్చువల్ గా 3 years ఒక పేషెంట్ కంటిన్యూ ఫాలో అప్ అనేది జరగదు. కానీ బుక్ లో ప్రకారం వచ్చిందంటే వెంటనే గ్యాస్ ఇబ్బంది ఉందంటే వెంటనే వేసేస్తారు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈవెన్ విలేజ్ లో అయినా సరే గ్యాస్ టాబ్లెట్ ఇంట్లో లేని ఇల్లు ఎవరు ఉండదు యాక్చువల్ గా. లిటరల్లీ ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇన్ జనరల్ గా అసలు ఒక షీటే తెచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ జనరల్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, వర్క్ ఎక్కువైపోయినప్పుడు ఆ టాబ్లెట్లు మన ఫార్మసీకి వెళ్ళమని చెప్పేసి వేసేస్తాం. కొంతమంది ఏంటంటే ముందు జాగ్రత్తగా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు టాబ్లెట్లు వేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు యాక్చువల్ గా చెప్పాలని. అంటే అంత అబ్యూస్ చేస్తారు. అంటే ఆల్కహాల్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆల్కహాల్ ముందు కనుక వాళ్ళ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు అంటారు? ఎఫెక్ట్ అట్లా అవ్వదు, రూల్ అసలు ఏం లేదండి. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరికీ ఎస్జిటి వస్తుందని రూల్ ఏం లేదు కదా, ఇండైజెషన్ ప్రాబ్లం. సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ముందే టాబ్లెట్ వేసేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ పనిచేస్తుంది, కానీ యాంటీబయాటిక్ వేసుకుంటే నాకు ఇన్ఫెక్షన్ రాదని ఎక్కడ లేదు కదా. రైట్. యాంటీబయాటిక్ పనిచేయాలంటే నేను మందు తాగుతున్నా కానీ ఇంకేది తాగుతున్నా నాకు గ్యాస్ రావద్దు, ఏది ముందే వేసేసుకుంటే
ఇప్పుడు ముందే వేస్తాం. యాక్చువల్గా టాబ్లెట్ పనిచేసేదే మీకు ఎస్డిటి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ఇందాక అనుకున్నట్టు పేషెంట్కి గ్యాస్ కంప్లైంట్ ఉన్నప్పుడే మీ టాబ్లెట్ పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. అది టాబ్లెట్ క్రియేట్ చేసిందే అట్లా. రైట్. టాబ్లెట్ పనిచేసేదే మీకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ సింపుల్ గా ఉంటేనే రీసెంట్ పనిచేస్తుంది. గానే మనకి ఇది స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఏఎంఆర్ ఇష్యూ అనేది తర్వాత ఇబ్బంది పెడుతుందని. అవును. సేమ్ మీరు అన్నట్టుగానే ఏ ఇబ్బంది లేకుండానే మెడిసిన్ అన్ని వేసుకోవడం వల్ల దాని తర్వాత దాని రెసిస్టెన్స్ తర్వాత పవర్ పని అనేది లేకుండా చేయదండి. పోతుంది. మీరు ఇప్పుడు మన బాడీలో ఒక మెకానిజంకి మనం ఒక టాబ్లెట్ కనిపెట్టాము. మీరు పద్దాకలు ప్రతిసారి ఆ టాబ్లెట్ వేసుకుంటున్నారు, ఎస్జిటి ప్రొడక్షన్ ఆపేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని అందుకే కదా కంపెనీస్ పేర్లు మారిపోతాయి, కొత్త కొత్త కంపెనీస్ టాబ్లెట్స్ వచ్చేస్తాము. అది పని చేయట్లేదంటే ఇది. మీరు చూసుకుంటే అన్ని స్ట్రిప్స్లోనూ సేమ్ టాబ్లెట్ ఉంటుంది, సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. పేర్లు మారుతాయి, లేబుల్ మారుతుంది అంతే. అయినా కూడా పేషెంట్కి పనిచేయదు, డబుల్ డోస్ వేస్తాడు, సిరప్స్ యాడ్ చేస్తుంటాడు అనమాట. దాని బదులు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ముందు జాగ్రత్తగా టాబ్లెట్స్ ఎప్పుడు పనిచేయవు మనకి. షుగర్ వస్తుందని చెప్పి టాబ్లెట్ వేసుకుంటే షుగర్ రాకుండా ఆగుద్దా? ఆగదు కదా. నెక్స్ట్ లూజ్ మోషన్స్, ట్రావెలింగ్ చేసేటప్పుడు లూజ్ మోషన్స్కి టాబ్లెట్లు వేసుకుని ముందే ఎక్కితే లూజ్ మోషన్స్ ఆగిపోతాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే టాబ్లెట్ పనిచేస్తుంది, వితౌట్ దట్ టాబ్లెట్ పనిచేయదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏం స్టార్ట్ చేశారు అంటే యాంటాసిడ్స్ అనమాట. యాక్చువల్లీ యాంటాసిడ్స్ అంటే ఏంటంటే సిరప్స్. ఓకే. ఏదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎనీ యాంటాసిడ్స్ అన్ని సిరప్స్ అనమాట. కొత్తగా రాఫ్ట్ కాంపోజిషన్ అన్ని కొత్తగా వచ్చాయి అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి స్టమక్లో యాసిడ్ లెవెల్ ఉంటుంది కదా, కొన్ని యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ యాసిడ్ ఈ సిరప్ కలిసి మిక్స్ అయిపోయి న్యూట్రలైజ్ అయిపోతాయి. సో మీకు రిలీఫ్ తొందరగా వస్తుంది. కానీ రిలీఫ్ అనేది తక్కువ టైంలో వచ్చేస్తుంది, తక్కువ టైం ఉంటుంది. మనకి ఏదైనా తొందరగా వస్తే తొందరగా పోతుంది యాక్చువల్లీ. సో కొత్తగా రాఫ్ట్ అనేది ఒక కాంపోజిషన్స్ వచ్చాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే యాసిడ్ లెవెల్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇవేంటంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఒక కెమికల్ కాంపౌండ్ మన బాడీలో ఎక్కువసేపు వెళ్తుంది అనుకోండి, దాని డ్యామేజ్ ఎలా చేస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు. ఏదైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఒక డ్రగ్ బయటకు వచ్చింది అనుకుందాం, దాని సైడ్ ఎఫెక్ట్లు, దాని ఎఫెక్ట్లు ఒక 100 పీపుల్ మీదో లేకపోతే 100 యానిమల్స్ మీద చెక్ చేస్తారు. క్రోర్స్ పీపుల్ మీద చెక్ చేయరు కదా. సో ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము. నెక్స్ట్ ఏంటంటే ఈ సిరప్స్ అన్ని కూడా మెటల్స్ బేస్ చేసుకుని ఉంటాయి యాక్చువల్గా. మెటల్స్ అనమాట. మీకు కాల్షియం, మెగ్నీషియం అనే మెటల్స్. మీరు ఎక్సెసివ్ మెటల్స్ తీసుకుంటే మనకి పూర్వకాలంలో పాయిజనింగ్స్ అంటే మెటల్స్ యాక్చువల్లీ. మీరు ఏదైనా వాడినా మెటల్ యాక్చువల్గా పాయిజనింగ్లో ఉండేది మెటల్. యాక్చువల్గా మెటల్ ఎక్సెసివ్ యూజ్ చేస్తే పాయిజన్. సో మీరు సిరప్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా అందులో కాల్షియం, మెగ్నీషియం కాంపోజిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఎక్కడైనా న్యూస్లో వచ్చినప్పుడు సడన్ గా ఎక్స్పైరీ డేట్ సిరప్ సంథింగ్ ఇంకేదైనా సిరప్ తాగి చనిపోయారని అంటే బిహైండ్ ద హిస్టరీ ఆర్ సీన్ ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు కాఫ్ సిరప్ తీసుకున్నారనుకోండి, కాఫ్ సిరప్ ఏం చేస్తుంది, కొంచెం సెడేషన్ క్రియేట్ చేస్తుంది, దాని ఎఫెక్టే అది. యాంటీ ఎలర్జిక్ దాని ఎఫెక్టే అది. మీరు కాఫ్ సిరప్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీకు ఎనస్థీషియా ఫీలింగే వస్తుంది యాక్చువల్గా అన్నమాట. అట్లాగే ఇవి కూడా అంతే. ఎక్కువ మీరు యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మెటల్ పాయిజనింగ్ అనమాట యాక్చువల్లీ. అది టెస్టుల్లో కూడా దొరకదు పేషెంట్ ఏమైపోయిందండి. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బాలు మూతలో పోసుకుంటే ప్రాబ్లం డైరెక్ట్ గా తాగేస్తారు. మెయిన్ గా గ్యాస్ ఏం కాదులే అనే థాట్ లో ఇంకా ఎక్కువ యాక్చువల్ గా గ్యాస్ దనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అందులో రా మెటల్స్ ఉంటాయి యాక్చువల్ గా, కాల్షియం, మెగ్నీషియం అనే మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ తీసుకుంటే పాయిజనింగ్ వల్ల పేషెంట్ కి మెటల్ పాయిజనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. లైక్ న్యూరలాజికల్ ప్రాబ్లం రావటము, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావటము, జిఏట్ రావడం. సో ఏదైనా సరే అవసరం ఉన్నంత వరకే. బట్ ఏది సమస్య లేదు అని అనుకున్న ఒక్క గ్యాస్ టాబ్లెట్ ఇంత రిస్క్ కి సమస్య లేకుండా ఈవెన్ పారాసిటమాల్ కూడా లేదండి. పారాసిటమాల్ మీరు రోజుకి 4 టాబ్లెట్స్ ప్రకారం 1 రోజులు వేసుకుంటే మీ లివర్ సగం ఎగిరిపోతుంది. 4 గ్రామ్స్ చొప్పున మీరు 1 వీక్ 4 గ్రామ్స్ అంటే 4 టాబ్లెట్స్ చొప్పున మీరు 1 వీక్ గట్టిగా వాడారు అనుకోండి, కొంచెం సల్పరంగా ఉందని ఊరికే వేసేయడం కరెక్ట్ కాదు. ఆ పేషెంట్ కి గనక ఆల్రెడీ జెనెటికల్ గా లివర్ కొంచెం అటు ఇటుగా అంటే మంచిగా కాదు మంచిగా ఉందనుకోండి, మన లివర్ సగం లెగిసిపోతుంది. సో అందుకనంటే ఏ టాబ్లెట్ కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ జరగదు. సో కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత మినిమం డ్రగ్స్ తో మేనేజ్ చేసుకోవాలి. ఎన్ని రోజులైతే వాడాలో అన్ని రోజులు మాత్రమే వాడాలి. తర్వాత రిపీట్ అవుతుందంటే అర్థము మనము సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఇవన్నీ చేసుకుంటే దే ఆర్ ద సేఫెస్ట్ డ్రగ్స్ యాక్చువల్లీ. సూపర్ క్లియర్ కట్గా అక్కడ మనకి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని ఎందుకు అంటారు అని అంటే సీరియస్లీ అది ఎందుకు వాడాలి, ఎంత వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సార్. అంతేనండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది రూల్ పెట్టిందే ఆ ఉద్దేశంతో యాక్చువల్లీ. సో ఫైనల్గా ఒకవేళ ఇంత రిస్క్ ఉంది కదా గ్యాస్ టాబ్లెట్ వాడితే, బట్ మరి మాకు రెగ్యులర్గా యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ వస్తుంది లేదా గ్యాస్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, మరి డైలీ వాడితే ఇబ్బంది అంటున్నారు, ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళకి
వాళ్ళకి జనరల్ గా డైట్ మెయింటెనెన్స్ చేసుకోవాలండి. డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంచుకోవాలి. అట్లీస్ట్ రోజుకి ఒక 1 hour, మినిమం 30 minutes. అందరూ ఎక్స్క్యూజ్ అడుగుతారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో ఏంటంటే ఒక 30 minutes వాకింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే సపోజ్ అయినా సరే మీకు కంట్రోల్ అవ్వట్లేదు, మీరు ఎండోస్కోపీ చేయించుకున్నారు, అయినా సరే ప్రాబ్లం లేదు, ఒక్క రోజు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఫర్ 3 days. ఓకే. సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఫర్ 3 days. 3 days అంటే మీకు 100% రిలీఫ్ ఇవ్వకపోవచ్చు, బట్ మేనేజ్ చేస్తుంది అనమాట. మధ్యలో ఎప్పుడైనా సరే ఎక్కువ ఇబ్బంది పెట్టింది అనుకోండి, సిరప్ వేసుకుంటాం. సో ఇట్లా చేస్తే మీరు లాంగ్ టర్మ్ గా యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది. మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, డైట్ మోడిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంట్ లో ఇంత మోడిఫై చేసి ఇంత స్ట్రిక్ట్ గా ఉండడం కుదరదు యాక్చువల్లీ. సో అందుకని ఏంటంటే మేము లేటెస్ట్ గా ఏం చెప్తున్నామంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకోండి, ఒక 3 days ఏం వేసుకోవద్దు. మధ్యలో కనుక ఏదైనా కంప్లైంట్, మీరు భరించలేని కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఆ రోజు సిరప్ వేసుకోండి. సిరప్ కూడా అది కూడా కొంత ml మాత్రం, కొంత ml, 15 ml రెగ్యులర్ గా యూస్ చేయమని చెప్పి, రెగ్యులర్ గా కాదు ఆ టైంలో వేసుకోమని చెప్తాం. అప్పుడు మీరు ఏంటంటే మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు కన్నా మనం దాన్ని ఎక్కువ వాడితేనే ప్రాబ్లమ్ వస్తుంది. ఇట్లా చేసుకుంటే అట్లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ట్రూ. సో ఒక్క గ్యాస్ టాబ్లెట్ ఎన్ని ఇష్యూస్కి దారితీస్తుందని మనకి ఇప్పటి వరకు తెలియక ఇంట్లో షీట్స్ పెట్టుకొని ఉన్నాం కదా. సో మీరు కూడా మీ ఇంట్లో షీట్స్ అన్నిటినీ కూడా అట్లే పెట్టుకోండి. అవసరమైనప్పుడు మాత్రం అది సార్ చెప్పిన విధంగా వాడండి. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్లో అడగచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.